మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఆవర్ధనం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఒకనొక ప్రశ్న ఇలా ఇవ్వబడింది, m = -1.5 అయినా అది ఏ దర్పణం అని ఇవ్వబడింది. ఇంతేకాదు m -1.5 అయితే అది ఏ దర్పణము, వస్తువు ఎక్కడ ఉంచబడింది, ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది, ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏమిటి, ఇలా కూడా ప్రశ్న అడగవచ్చు. అదేంటి m -1.5 ఇవ్వగానే ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే అది ఆవర్తనం యొక్క ప్రత్యేకత. మనం ఒకసారి దర్పణాల యొక్క కిరణ చిత్రాలను పరిశీలిస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొదటగా సమతల దర్పణం గురించి చూద్దాం. సమతల దర్పణంలో వస్తువు ఎంత పరిమాణంలో ఉంటే ప్రతిబింబం కూడా అంతే పరిమాణంలో ఉంటుంది. వస్తువు యొక్క ఎత్తు h అయితే ప్రతిబింబం యొక్క ఎత్తు కూడా h అవుతుంది. కాబట్టి వస్తువు పరిమాణము ho, ప్రతిబింబ పరిమాణము hi రెండూ సమానం. అప్పుడు ఆవర్ధనం m = hi/ho కాబట్టి రెండూ సమానం కాబట్టి 1 అవుతుంది. ప్రతిబింబం నిటారుగా ఏర్పడుతుంది కాబట్టి +1 ఆవర్ధనం అవుతుంది. అంటే సమతల దర్పణానికి ఆవర్ధనము +1. సమతల దర్పణం యొక్క ఆవర్ధనము +1 అంటే వస్తువును ఎంత దూరంలో ఉంచినప్పటికీ కూడా ప్రతిబింబము దర్పణము లోపల నిటారుగా ఏర్పడే మిథ్యా ప్రతిబింబము. మిథ్యా ప్రతిబింబం కాబట్టి దాన్ని తెర మీద పట్టుకోలేము. ఇక కుంభాకార దర్పణం గురించి చూస్తే, ఈ కుంభాకార దర్పణంలో ఇలా వక్రతలం ఉంటుంది, లోపలి వైపు పోతూ ఉంటుంది. PFC ధ్రువము, నాభి, వక్రతా కేంద్రం. వస్తువుని దర్పణానికి ముందు భాగంలో ఉంచాలి. ఇక్కడ వస్తువు ఉంచామనుకుందాం. ప్రతిబింబము ఎక్కడ ఏర్పడుతుందంటే సమాంతర కాంతి F నుండి బహిర్గతమైనట్లుగా కనిపిస్తుంది. అలాగే F వైపుకు వెళ్లే కాంతి సమాంతరంగా బహిర్గతమవుతుంది. ఈ బహిర్గతమైన రెండు కిరణాలను పొడిగిస్తే ఒక బిందువు దగ్గర కలుసుకుంటాయి ఇక్కడ. ప్రతిబింబం ఎలా ఏర్పడింది? చిన్న సైజులో ఏర్పడింది, నిటారుగా ఏర్పడింది. మరియు బహిర్గతమైనటువంటి వికేంద్రీకరణ కిరణాలను పొడిగించడం వల్ల ఏర్పడింది కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబం. అంటే ఆవర్ధనం m అనేది hi/ho కాబట్టి hi అంటే ఇక్కడ ప్రతిబింబం చిన్నగా ఉంది, వస్తువేమో పెద్ద సైజులో ఉంది కాబట్టి తక్కువ విలువ బై ఎక్కువ విలువ అంటే 1 కంటే తక్కువ విలువ వస్తుంది. కాబట్టి hi/ho అనేది <1 గా ఉంటుంది. అంటే m <1 0 కంటే ఎక్కువ, 0 m <1 అంటే ఆవర్ధనం విలువ 0 నుండి 1 మధ్యలో ఉంటే అది కుంభాకార దర్పణాన్ని తెలియజేస్తుంది. దీని అర్థం ఏంటంటే కుంభాకార దర్పణము ఎల్లప్పుడూ నిటారైన చిన్నదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అని. ఇక పుటాకార దర్పణం విషయంలోకి వస్తే, పుటాకార దర్పణంలో 6 కండిషన్స్ ఉంటాయి. అనంత దూరంలో ఉన్నప్పుడు, సికి అవతల ఉన్నప్పుడు, సి మీద ఉన్నప్పుడు, ఎఫ్ కి సికి మధ్యలో ఉన్నప్పుడు, ఎఫ్ మీద ఉన్నప్పుడు, ఎఫ్ కి పికి మధ్యలో ఉన్నప్పుడు, ఇలా వేరు కండిషన్స్ వస్తాయి. ఇక్కడ మనం గమనిస్తే సికి అవతల ఉంటే అనంత దూరం కావచ్చు, సి దగ్గర కావచ్చు, వస్తువు ఇక్కడ ఉన్నప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందంటే ఎఫ్ కి సికి మధ్యలో ఏర్పడుతుంది. ప్రతిబింబము చిన్న సైజులో ఉండే తలకిందులైన నిజ ప్రతిబింబం. పుటాకార దర్పణానికి వస్తువుని సికి అవతల ఉంచితే ప్రతిబింబం ఎఫ్ కి సికి మధ్యలో ఏర్పడుతుంది, చిన్న సైజులో ప్రతిబింబం ఏర్పడుతుంది.
చిన్న సైజులో ప్రతిబింబం తలకిందులుగా ఏర్పడింది కాబట్టి తలకిందులైనటువంటి ప్రతిబింబాలు అక్షానికి దిగువన ఏర్పడతాయి కాబట్టి రుణ గుర్తుతో సూచించాలి. ఇది సమానమైన పరిమాణం కంటే తక్కువ కాబట్టి -1కి 0కి మధ్యలో ఉండే విలువను సూచిస్తుంది. m విలువ -1 నుంచి 0 మధ్యలో ఉంటుంది. అదే వస్తువును కనుక C వద్ద ఉంచితే అప్పుడు ప్రతిబింబం ఏమవుతుంది? ఖచ్చితంగా C వద్దే ఏర్పడుతుంది, సమానమైన సైజులో ఏర్పడుతుంది. తలకిందులైన ప్రతిబింబం కాబట్టి ఆవర్ధనాన్ని -1తో సూచిస్తాం. ఇక్కడ సమతల దర్పణంలో సమానమైన సైజులో ఉండే ప్రతిబింబం కానీ నిటారైన ప్రతిబింబం, అందుకని ఆవర్ధనాన్ని +1గా సూచించాం. ఇక్కడ C దగ్గర పుటాకార దర్పణం ముందు వస్తువును ఉంచినప్పుడు C దగ్గరే సమానమైన సైజులో తలకిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది, అందుకని ఆవర్ధనాన్ని -1గా సూచిస్తాం. వస్తువుని Fకి Cకి మధ్యలో ఉంచితే అప్పుడు ప్రతిబింబము Cకి అవతల ఏర్పడుతుంది, పెద్ద సైజులో ఏర్పడుతుంది. సైజు పెరిగింది, 1 కంటే ఎక్కువ అంటే 1.5, 1.2, 1.3 అండ్ సో ఆన్. రుణ గుర్తు వేయాలి కాబట్టి -1 కన్నా తక్కువ ఉంటుంది. అంటే రుణాత్మకమైనటువంటి విలువలతో ఉన్నటువంటి ఆవర్తనము ఎప్పుడైనా సరే పుటాకార దర్పణాన్ని సూచిస్తుంది. ఇక పుటాకార దర్పణంలో తదుపరి కండిషన్ ఏంటంటే వస్తువుని Fకి Pకి మధ్యలో ఉంచడం. ఈ సందర్భంలో సమాంతర కాంతి F ద్వారా పోతుంది, C దగ్గర నుంచి వచ్చిన కాంతి అదే మార్గంలో బయటకు వెళ్తుంది. ఈ రెండింటిని పొడిగిస్తే దర్పణం వెనుక భాగంలో పెద్దదైన నిటారైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. పెద్దదైన నిటారైన మిథ్యా ప్రతిబింబం కాబట్టి ఆవర్తనం ఏమవుతుంది? పెద్దది కాబట్టి సమానమైన సైజు కంటే ఎక్కువ అంటే +1 కన్నా ఎక్కువ ఉంటుంది. +1 కంటే ఎక్కువ. సో ఇప్పుడు మనము అసలు ఆవర్తనానికి సంబంధించి ఒక సంఖ్యా రేఖను తీసుకుంటే 0, +1 అండ్ సో ఆన్, -1 అండ్ సో ఆన్. +1 కరెక్ట్ గా ఉంటే ఇది సమతల దర్పణము, 0 నుండి +1 వరకు ఉంటే ఇది కుంభాకార దర్పణము, +1 కంటే అవతల ఉండేది గాని పుటాకార దర్పణం, 0 కంటే తక్కువ మైనస్లో ఉండేది కానీ పుటాకార దర్పణాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి మనం తీసుకున్నటువంటి ప్రశ్న m -1.5 అయితే అది ఏ దర్పణము అని అడిగారు. ఇక్కడ మనం మొట్టమొదటిగా చూడాల్సింది మైనస్ గుర్తు దేన్ని తెలియజేస్తుంది? తలకిందులైన ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది. అంటే తలకిందులైన ప్రతిబింబాన్ని ఏర్పరిచేటటువంటి దర్పణం ఏంటి? పుటాకార దర్పణం మాత్రమే. కాబట్టి సమతల దర్పణం కాదు, కుంభాకార దర్పణం కాదు అని అర్థమైపోయింది. పుటాకార దర్పణాన్ని తీసుకున్నప్పుడు వస్తువుని ఎక్కడ ఉంచారు అనేటటువంటి సందర్భం వస్తుంది. ఇప్పుడు మైనస్ పక్కన పెట్టేస్తే సైజ్ ఎలా ఉంది? 1.5 అంటే 1.5 రెట్ల సైజులో ప్రతిబింబం ఏర్పడింది. అంటే ప్రతిబింబము పెద్ద సైజులో ఏర్పడింది. పెద్ద సైజులో ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువుని Cకి అవతల ఉంచితే ప్రతిబింబము చిన్న సైజులో Fకి Cకి మధ్యలో ఏర్పడుతుంది. Fను C వద్ద ఉంచితే C దగ్గరే సమానమైన సైజులో ఏర్పడుతుంది. వస్తువును FCల మధ్యలో ఉంచితే పెద్ద సైజు ప్రతిబింబం Cకి అవతల ఏర్పడుతుంది. ఈ మూడిట్లో ఏ కండిషన్ అంటే మూడవ కండిషన్. అంటే 1.5 రెట్ల పెద్ద ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును ఎక్కడ ఉంచారు? పుటాకార దర్పణం ముందు F మరియు Cల మధ్యలో ఉంచారు. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది? Cకి అవతల ఏర్పడింది. ఇప్పుడు ప్రతిబింబం యొక్క లక్షణాలు ఏమిటి? ప్రతిబింబం తలకిందులైన ప్రతిబింబము, తలకిందులైన ప్రతిబింబం కాబట్టి నిజ ప్రతిబింబము, 1.5 రెట్లు ఉంటుంది కాబట్టి 1.5 రెట్ల సైజులో పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది అని ప్రతిబింబం యొక్క లక్షణాన్ని సులభంగా చెప్పవచ్చు. సపోజ్ ఈ ప్రశ్ననే మనము m +1.5 అయితే అది ఏ దర్పణము అందాం. ఇక్కడ సులభంగా మనం చెప్పొచ్చు. ప్లస్ అంటే నిటారైన ప్రతిబింబం ఏర్పడాలి. అన్ని దర్పణాలు నిటారైన ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. సమతల దర్పణం ఎల్లప్పుడూ నిటారుగా ఏర్పరుస్తుంది. కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ నిటారుగా ఏర్పరుస్తుంది. పుటాకార దర్పణం ఒకే ఒక కండిషన్ లో Fకి Pకి మధ్యలో వస్తువు ఉన్నప్పుడు నిటారైన ప్రతిబింబం ఏర్పరుస్తుంది. కాకపోతే
కుంభాకార దర్పణం ఎప్పుడూ చిన్న సైజు నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సమతల దర్పణం ఎప్పుడూ సమానమైన సైజులో నిటారైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. పుటాకార దర్పణం ఎప్పుడు పెద్ద సైజులో ఉండేటటువంటి నిటారైన ప్రతిబింబాన్ని వస్తువును ఎఫ్పీల మధ్యలో ఉంచినప్పుడు మాత్రమే ఏర్పరుస్తుంది. సో ఇక్కడ ప్రతిబింబం పరిమాణం ఎంత ఉంది? 1.5 రెట్లు పెద్దది. పెద్ద ప్రతిబింబం ఏర్పరచాలంటే పుటాకార దర్పణం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సో ప్రశ్నలు ఇలా అడగచ్చు. m = 1.5 అయితే అది ఏ దర్పణము? పుటాకార దర్పణము. వస్తువును ఎక్కడ ఉంచారు? పుటాకార దర్పణానికి నాభికి మరియు ధ్రువానికి మధ్యలో ఉంచారు. ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? దర్పణం యొక్క వెనుక భాగంలో ఏర్పడుతుంది. ప్రతిబింబ లక్షణాలు ఏమిటి? నిటారైన ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబము మరియు పెద్దదైన ప్రతిబింబము. పెద్దది అంటే 1.5 రెట్లు పెద్దదైన ప్రతిబింబం. ఈ విధంగా ఆవర్ధనం ఇవ్వగానే వస్తువుని దర్పణం ముందు ఎంత దూరంలో ఉంచాము లేదా ఏ ప్రదేశంలో ఉంచాము, అదేవిధంగా ప్రతిబింబం ఏ ప్రదేశంలో ఏర్పడుతుంది, ప్రతిబింబం యొక్క 3 రకాలైన లక్షణాలు పెద్దదా చిన్నదా, నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా, అదేవిధంగా తలకిందులైన ప్రతిబింబమా విషయాలను మనం సులభంగా చెప్పడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.